ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరందరి ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. కొంతమంది మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. అందుని బట్టి వందనములు. మీ కొరకు నేను తప్పనిసరిగా నా అనుదిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరు కూడా ప్రార్థనలో బలంగా ఉండండి, ఆత్మీయంగా ఎదగండి. ఈ అనుదిన ప్రార్థనను, ఈ అనుదిన వాగ్దానాన్ని మీరు తప్పనిసరిగా వీక్షించండి. దైవ దీవెనను పొందవలసిందిగా మనందరి ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చేవాడుగా ఉన్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. ప్రియులారా, దేవుడు ఈరోజు కూడా మనతో ఒక చక్కని రీతిలో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా, దేవుడు తన ప్రజలకు, తన పేరు పెట్టబడిన జనులకు, తన పేరు పెట్టబడిన ప్రజలకు దేవుడు బలాన్ని అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. రెండవదిగా సమాధానాన్ని ఇస్తానని చెప్తున్నాడు. మూడవదిగా ఆయన ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. ఈ మూడు మాటలు జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. మొదటిగా బలాన్ని ఆయన మనకిస్తా అన్నాడు. అవును, ఈ లోకంలో మనం పోరాడే పోరాటాల్లో అనేక మన శక్తికి మించిన పోరాటాలు, కొన్ని సందర్భంలో మన శక్తికి మించిన పోరాటాలు మనం పోరాడాల్సి వస్తుంది. అటువంటి సమయంలో మనకి బలము కావాల్సిన పరిస్థితి వస్తుంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అలాంటప్పుడు మనము బలముని ఎక్కడి నుంచి పట్టుకుంటాం? సాధారణంగా మనుషులమని మనము సామాన్యంగానే బలహీనులమై ఉంటాం. అలాంటి బలహీనమైన మనకు ఈ లోక పోరాటాల్లో, ఈ జీవిత పోరాటాల్లో పోరాడే ఆ శక్తి, ఆ బలము మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడు అనుగ్రహిస్తేనే ప్రియ సహోదరి. అవును, ఆరోజు బైబిల్ గ్రంథాలు మనం చదివినట్లయితే సంసోను యొక్క జీవితం గురించి మనం ఎరిగి ఉన్నాం. సంసోను ఎంతో గొప్ప బలాఢ్యుడు. గాడిద ఎముకతో ఎన్నో వేల మందిని చంపాడు. అంత గొప్ప బలాఢ్యుడు, అంత గొప్ప బలము సంసోనికి ఎక్కడి నుంచి వచ్చిందంటే అది దేవుడు అనుగ్రహిస్తేనే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, జ్ఞాపకం చేసుకో. నువ్వు బలహీనురాలవని, బలహీనుడవని, ఈ లోకంలో పోరాటాలు నీకు ఎదురయ్యే ఆ పరిస్థితులు గుండా నువ్వు వెళ్ళలేవని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నీకు బలమునిచ్చేవాడుగా ఉన్నాడు. రెండవదిగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఆయన నీకు సమాధానం కలగజేయవాడుగా ఉన్నాడు. అవును, ఈరోజు మన ఈ జీవితంలో, మన యొక్క ఈ జీవన శైలిలో సమాధానం అనేది లేకపోతుంది. ఎప్పుడు ఏదో ఒక ఆందోళనకు, ఏదో ఒక ఒత్తిడి మనల్ని బాధిస్తూనే ఉంటుంది ఈ లోకంలో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అందుకని దేవుడు అటువంటి సమయంలో మనకి సమాధానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. అవును ప్రియ సహోదరి, ఈ లోకంలో అనేక మంది అనేక యొక్క పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు వాళ్ళ జీవితంలో, వాళ్ళ హృదయంలో, వాళ్ళ కుటుంబంలో సమాధానం లేనందువల్ల ఎంతో ఒత్తిడికి గురై వాళ్ళు చివరికి ప్రాణం మీద తెచ్చుకునే పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులకు వస్తున్నాయి. కానీ నువ్వు కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నావా? దేవుడి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు బలమునిచ్చి నీకు సమాధానం కూడా ఇస్తాడని. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, జ్ఞాపకం చేసుకో. ఎక్కడైతే సమాధానం ఉంటుందో, ఎవరిలో అయితే సమాధానం ఉంటుందో ఆ యొక్క వ్యక్తిలోనే, ఆ యొక్క కుటుంబంలోనే దేవుడు ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, మనలో సమాధానము కలిగి ఉన్నట్లయితే మనలో దేవుడు నివసిస్తున్నట్లు. అలాగే ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ ఆశీర్వాదం కూడా ఉంటుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, జ్ఞాపకం చేసుకో. మన హృదయంలో ఆయన సమాధానం కలగజేయవాడుగా ఉన్నాడు. అవును, ఈ లోకంలో నీ కలిగి ఒత్తిళ్లను బట్టి, నువ్వు పోరాడుతున్న పోరాటాలను బట్టి, నీకున్న సమస్యలను, శ్రమలను బట్టి, అక్కరలను బట్టి నువ్వు నీ హృదయంలో సమాధానాన్ని కోల్పోయినావా? నీ కుటుంబంలో సమాధానం లేక బాధపడుతున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, నీకు ఆయన సమాధానం కలగజేసి నేను ఆశీర్వదిస్తానని. అవును, ఆయన మొదట మనకి బలాన్ని అనుగ్రహిస్తాడు. రెండవదిగా మన హృదయంలో సమాధానాన్ని ఉంచుతాడు. మూడవదిగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. అవును, ఈ మూడు మన జీవితంలో ఉన్నట్లయితే మన జీవితంలో ఇంకేమి కొదువు ఉంటుంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఆయన శోధనలని, శ్రమలని మనం ఎదిరించడానికి కావాల్సిన బలము
ఆ శోధనలు శ్రమలు ఎదుర్కొన్నప్పుడు మన హృదయంలో కావలసిన ఆ యొక్క సమాధానము ఇవి రెండు కలిస్తే దేవుడు మనకిచ్చే ఒక గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అవును ప్రియ సోదరుడా, అందుకని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చే బలము కొరకు, దేవుడు నీకు కలుగజేసే సమాధానం కొరకు నువ్వు ఎదురు చూసినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నాతో ఈ మాటలు నువ్వు అవును అన్నట్లయితే, ఏకీభవించినట్లయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. ఆమేన్. నీకు బలమునిచ్చి, నీకు సమాధానాన్నిచ్చి, నిన్ను ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. ఈ మాట నువ్వు నమ్మినట్లయితే, అవును అన్నట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నత బల శౌర్యము గల దేవుడా, నీకే వందనములు. మహాగణుడానికి వందనములు. అయా తండ్రి, ఉదయకాల సమయంలో బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల తండ్రి, ఈ మాటలు వింటూ ఈ మాటల చేత అనుదినము బిడ్డల్ని మీరు బలపరుస్తున్న రీతిని బట్టి వందనములు. వాళ్ళకి మీరు బలాన్ని అనుగ్రహించండి, సమాధానాన్ని అనుగ్రహించండి, ఆశీర్వదించండి. అవున తండ్రి, బలహీనమైన పరిస్థితిలో ఉన్నారేమో, సమాధానం లేక ఒత్తిడికి గురై మానసికంగా కృంగిపోతున్నారేమో, బిడ్డల్ని దయతో జ్ఞాపకం చేసుకోండి. ఆయా బిడ్డల జీవితంలో మీరు సమాధానాన్ని, సంతోషాన్ని, బలాన్ని అనుగ్రహించి బిడ్డల కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి నామాన్ని అత్యున్నతంగా మహిమపరచుకోమని, అయ్యా ప్రతి విషయంలో కూడా బిడ్డల యొక్క జీవితాన్ని మీరు ఆశీర్వదించమని కోరుచున్నాం. అవున తండ్రి, బలహీనమైన పరిస్థితిలో ఉన్నారేమో, బలాన్ని దయచేయండి. అసమాధానానికి గురై శాంతి లేని ఉన్నారేమో, సమాధానాన్ని దయచేసి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.